జమ్మూ కాశ్మీర్లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. దీంతో జమ్మూ కాశ్మీర్ను మరోసారి వరదలు ముంచెత్తాయి. రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిశాయి. దీంతో 11 మందికి పైగా చనిపోయారు. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. క్లౌడ్ బరస్ట్ ఆగస్టు 14న తొలిసారి జమ్మూ కాశ్మీర్లో సంభవించింది. దీంతో క్లౌడ్ బరస్ట్ సంభవించిన గ్రామం అంతా బురదమయమైంది. కాగా తాజాగా మరోసారి జమ్మూ కాశ్మీర్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. రాంబన్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఈ విపత్తు సంభవించింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా జమ్మూ కాశ్మీర్కు మరోసారి వరదలొచ్చాయి. రాష్ట్రమంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా రియాసీ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7 చనిపోయారు. నివాస భవనం నేలమట్టం కావడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. వరద కారణంగా రియాసీ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇండ్లు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లోని అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక బృందాలు రంగంలో దిగాయి. నివాసాలు కూలిపోయిన ప్రాంతాలకు వెళ్లి రెస్క్యూ పని ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీసే పనిలో పడ్డాయి. వరదల కారణంగా అనేక మంది గల్లంతైనట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఎంతమంది గల్లంతయ్యారనేది ఇప్పటి వరకు లెక్క తేలలేదు. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనడానికి స్థానిక అధికారులను బృందాలుగా చేసి నిర్దేశిత ప్రాంతాలకు పంపుతున్నారు. ఇదిలా ఉంటే రానున్న 2-3 రోజుల్లో మరింత తీవ్రతతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలను అధికారులు కోరారు. ప్రధానంగా పూంచ్, కిష్త్వాడి, రామ్దాన్, జమ్మూ, ఉదంపూర్లలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అతి భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశాలున్నాయన్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రాంత ప్రజలను అధికారులు కోరారు. ఆయా ప్రదేశాలకు దూరంగా ఉండాలని కోరారు. కాగా గత వారం రోజులుగా జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇక్కడి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారితో పాటు అనేక కీలక రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ఆకస్మిక వరదల కారణంగా ఉదంపూర్ జిల్లాలో కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఇక్కడ 2000కు పైగా వాహనాలు నిలిచిపోయాయి. కాగా జమ్మూ కాశ్మీర్లో ఇటీవల సంభవించిన విపత్తుల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 11 మందికి చేరింది. కాగా ఉత్తరాఖండ్లో కూడా ఇటీవల క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది చనిపోయారన్న దానిపై లెక్కలు తేలడం లేదు. కాగా అనేక చోట్ల ఇండ్లు కూలిపోయాయి. దీని ఫలితంగా శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా రుద్రప్రయాగ్లోని అలకనంద్, మందాకిని నదుల నీటి మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. అలాగే రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. అంతేకాదు భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా రుద్రప్రయాగ్లోని అనేక కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సహాయక కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరువలో ఉంది. దీంతో అధికారులు రంగంలో దిగారు. వరద బీభత్సాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. అంతేకాదు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కేదార్నాథ్ లోయ ప్రాంతం పైన వరద ప్రభావం తీవ్రంగా కనిపించింది. లోయలోని లారా గ్రామాన్ని సమీప పట్టణంతో కలిపే వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో లారా గ్రామానికి మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భారీ వానల కారణంగా రుద్రప్రయాగ్, చమేలి, బాగేశ్వర్, హరిద్వార్ తదితర జిల్లాలోని విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.
క్లౌడ్ బరస్ట్ అనేది ఓ తీవ్రమైన వర్షపాత ఘటన. భారత వాతావరణ శాఖ ప్రకారం దాదాపు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రాంతంలో గంటకు 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అకస్మాత్తుగా కురిస్తే దీనిని వాతావరణ శాఖ పరిభాషలో క్లౌడ్ బరస్ట్ అంటారు. ఆకాశంలో నీటితో నిండిన ఓ పెద్ద బెలూన్ ఒక్కసారి పగిలిపోతే ఎలా ఉంటుందో క్లౌడ్ బరస్ట్ కూడా అలాగే ఉంటుంది. సాధారణంగా అధిక తేమను కలిగిన క్యూములోనింబస్ మేఘాలు కారణంగా క్లౌడ్ బరస్టులు సంభవిస్తాయి. వాస్తవానికి క్లౌడ్ బరస్టులు సహజమైనవే. అయితే వాటి సంఖ్య పెరగడానికి అలాగే తీవ్రత పెరగడానికి మానవ ప్రేరేపిత వాతావరణ మార్పులే ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. భూతాపం పెరిగితే టెంపరేచర్లు కూడా పెరగడం సహజమే. అయితే దీంతో వాతావరణం ఎక్కువ తేమను పట్టి ఉంచే కెపాసిటీ పొందుతుంది. ఇలా అదనపు శక్తిని పుంజుకున్న వాతావరణం తీవ్రమైన వర్షపాతాలకు దారితీస్తుంది. అంతిమంగా ఆకాశంలో క్లౌడ్ బరస్టులు సంభవిస్తున్నాయి, విధ్వంసాలు సృష్టిస్తున్నాయి. ఏదేమైనా క్లౌడ్ బరస్టుల నేపథ్యంలో పర్యావరణం పట్ల మనం శ్రద్ధ పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది.